ముందు ఆ 10 సంవత్సరాలు వాళ్ళే ముందు, తర్వాత వీళ్ళే ముందు, మళ్ళీ మీరు తోపులు పెద్దోళ్ళు, వీళ్ళందరూ విలేకరులు కాదు. మనమైతే ఆస్తులు సంపాదించుకోవట్లేగా, ఆ నోటికాడ కూడగొట్టలేదా, ఎవరో మీటింగ్ పెడతారు, అయ్యా ఇదంతా పోతాం మాట్లాడుకుంటాం, దానికి వార్త న్యాయం చేస్తాం, యూట్యూబ్లో పెడతాం, పీడిఎఫ్లు వేస్తాం, వార్త వేస్తాం. కానీ ఆస్తులు సంపాదించుకుంటున్నాం, కోటీశ్వరుడు అవుతున్నాం, మనం ఆదాని అంబానీ లెక్క పెంచుకుంటున్నాం. మనం మామూలు వృత్తి ఎంత ఎదిగినా కూడా ఇప్పుడు రాయితీలు లేవు, యాజమాన్యాలు కానీ వచ్చేది లేదు. మనం గవర్నమెంట్ స్కూల్లో చదివాల్సి వస్తుంది, వేల ఫీజులు కట్టలేకపోతున్నాం, ఓ మంచి బట్టలు దొరుకోలేము, మంచి తిండి తినలేము. బయట బీటికి కాడిపోతే విలేకరి గురించి ఆహో ఓహో అంటాం, ఇంటికి వచ్చి గొడ్డుకార వేసుకుని అన్నం రోజులు ఉన్నాయి సందర్భం. మరి వీళ్ళ వేతనాలు యజమాన్యాలు లేవు, మీరే ఆడుకోరండి, మీరే ఆడుకోరు కాకుండా మీరు మాకేం ఇస్తారన్న యజమాన్యాలు ఉండి ఇప్పుడు నేను విలేకరి పెట్టినావు, నువ్వు మాకెంత ఇస్తావు, నెలకెంత పంపిస్తావు, ఇప్పుడు అట్లా టార్గెట్ పెట్టావు. ఇన్నిట్లో మనిషి సలసల కాలుతూ ఒక విలేకరి ఉట్టుకొచ్చి ఎందుకు వచ్చినవరా నాయన, ఎందుకు ఈ బాధ ఏంది అని వస్తే మళ్ళీ ఇలా కులాలు కుంపులు మతం భాష ఇవన్నీ మళ్ళీ వేరేసారు. ఈయన మావోడు, ఆయన వీలోడు, ఈయన తక్కువ ఆయన ఎట్లా వస్తారు జర్నలిజం, నీవే ఉండాలి ఇక్కడ కూడా ఫస్ట్ మాదే ఉండాలి. ఈ కులం ఏమిటి, మతం ఏమిటి, ఒక ప్రోగ్రెస్ స్టార్ట్ చేసి సమాజం ఎదుగుతుంది, అంతరిక్షాన్ని ఇల్లు కట్టుకునే కాడికి వస్తున్నాము. అక్కడ టెక్నాలజీ ఉంది, ఇంకా కులాన్ని పట్టుకొని మతాన్ని పెట్టుకొని ఆ రెండింటి మధ్యన మనిషిని విడదీసి ఇంకెంత కాదు. నాకు చెప్పినట్టు భావం విశాలంగా ఉండాలి, హృదయం విశాలంగా ఉండాలి. నీ లైఫ్ సింపుల్గా ఉంటే చదవలేదు, కానీ ఉన్నతంగా ఆలోచించాలి. మనిషి ఎప్పుడు ఉన్నతంగా ఆలోచించాలి. నువ్వు సింపుల్గా జీవించు, లైఫ్ స్టైల్ నీ సింపుల్గా ఉన్నాయా లేదు, ఎట్లున్నది ఆలోచన ఉన్నతంగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడేవి ఉండాలి. మనం ఇప్పుడు ఏమంటున్నాం, పీడిత తాడిత కులాలుగా మనం ఇప్పుడు ఉండాల్సి వస్తుంది, అనగతొక్కబడ్డ జర్నలిస్ట్గా ఉండాల్సి వస్తుంది. ఏమి చైతన్యం లేదా, ఇంకా గుర్తుపట్టిన మనవాళ్ళ భావజాలంతో ఉన్నాం అందరం. ఈ భావజాలను ఎప్పుడు విననాడదాం, ఎప్పుడు చైతన్యవంతమవుతాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఒక నినాదం ఉంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాం. డిగ్రీలు చేసినాం, మన అమ్మాయిలు చదువుకుంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి బతుకుంటే వానికి పుల్ల పెట్టడం, ఇది విలేకరి కాదంటాం, ఆయన మీద షికాయతులు పెట్టడం, ఇది యాజమాన్యాలకు ఫోన్ చేయడం, వాడిని తీసేయడం, ఇది తీసేయడం. ఇది ఎంతకాలం సాగిద్దాం. చిన్న పెద్ద తారతమ్యం లేదు, విలేకరి అంటే విలేకరి. కృష్ణ ఫోటోలు వేసుకుని తీరుతారని నేను ఒక కామెంట్ చేస్తాను. నాకు ఫోన్ చేశాను ఏదన్నా అంటే వాళ్ళు మనుషులు ఉంటారు, వాళ్ళు బతుకుంటారు, నువ్వు రాసుకుంటా, నువ్వు శాశ్వతవా, ఎన్నాళ్ళు బతుతావు చెప్పు, నువ్వు ఇక్కడ ఎంతకాలం ఎక్కేసుకుంటావు,